So good evening dear students. Right now in this video class session we are going to solve 16th problem from exercise 5.2. Okay, so 5.2 exercise లో 16th ప్రాబ్లమ్ మనం సాల్వ్ చేయబోతున్నాం. సో ఆల్రెడీ ప్రీవియస్ వీడియో క్లాస్లో మనం 15th ప్రాబ్లం వరకు కవర్ చేయడం జరిగింది. ఇప్పుడు మనం ఏంటంటే నెక్స్ట్ ప్రాబ్లం అయినటువంటి 16th ప్రాబ్లం సాల్వ్ చేద్దాం. ఓకే, ఇట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్ మోడల్, జస్ట్ పే యువర్ అటెన్షన్. సో ఇది ఎలా సాల్వ్ చేయాలో ఒకసారి చూడండి. ట్రై టు అండర్స్టాండ్ ద క్వశ్చన్. డిటర్మైన్ ద ఏపీ అంటే అర్థమెటిక్ ప్రోగ్రెషన్ యొక్క సీక్వెన్స్ ని డిటర్మైన్ చేయమంటున్నాడు. డిటర్మైన్ ఏపీ అంటే ఏంటి? అర్థమెటిక్ ప్రోగ్రెషన్ యొక్క సీక్వెన్స్ అంటే ఏ ప్లస్ డి, ఏ ప్లస్ 2d, ఏ ప్లస్ 3d అప్ టు సో ఆన్. మీకు స్టార్టింగ్ బేసిక్స్ క్లాస్లో చెప్పడం జరిగింది అనమాట. ఏపీ యొక్క సీక్వెన్స్ మనకి ఏ ప్లస్ డి, ఏ ప్లస్ 2d, ఏ ప్లస్ 3d ఆ ఫార్మాట్లో ఉంటుందన్నమాట. అది డిటర్మైన్ చేయమంటున్నాడు. డిటర్మైన్ ఏపీ హూజ్ థర్డ్ టర్మ్ ఈజ్ 16 అంటున్నాడు. థర్డ్ టర్మ్ ఈజ్ 16. థర్డ్ టర్మ్ అంటే ఏ3 ఈక్వల్ టు 16. ఓకే, అండ్ సెవెంత్ టర్మ్ ఎక్సీడ్స్ ఫిఫ్త్ టర్మ్. మీకు ఆల్రెడీ మోడల్ చెప్పాను, ఎక్సీడ్స్. చూడండి, సెవెంత్ టర్మ్ ఎక్సీడ్స్ ఫిఫ్త్ టర్మ్ అంటే సెవెంత్ టర్మ్ ఫిఫ్త్ టర్మ్ కంటే ఎంత ఎక్సీడ్ అయిందని చెప్తున్నాడు? 12 ఎక్సీడ్ అయిందని చెప్తున్నాడు. అంటే ఇప్పుడు సెవెంత్ టర్మ్కి ఫిఫ్త్ టర్మ్కి మధ్య ఉన్నటువంటి డిఫరెన్స్ ఎంతది? 12 అనమాట. ఈ 12 ఏంటి? సెవెంత్ టర్మ్ ఎక్కువ ఉందన్నమాట, ఎక్సీడ్ అయింది. అంటే ఇండైరెక్ట్గా సెవెంత్ టర్మ్కి ఫిఫ్త్ టర్మ్కి మధ్య ఉన్నటువంటి డిఫరెన్స్ ఎంత అంటే 12 అనమాట. సో ఇప్పుడు ఆ రెండింటిని బేస్ చేసుకుని థర్డ్ టర్మ్ ఉపయోగించుకుని వీ నీడ్ టు డిటర్మైన్ ద ఏపీ సీక్వెన్స్. అర్థమైంది కదండి? సో ఇప్పుడు మనం డిటర్మైన్ ఏపీ అంటున్నాడు కాబట్టి లెట్ ఏపీ బి. ఆ సీక్వెన్స్ ఏంటి? మీకు ఆల్రెడీ ఇప్పుడే చెప్పాను. ఏంటది? ఏ ప్లస్ డి, ఏ ప్లస్ 2d, ఏ ప్లస్ 3d సో ఆన్. ఈ ఫార్మేట్లో మనం ఫైండ్ అవుట్ చేయాలి. అయితే దానికి ఇచ్చినటువంటి క్లూ ఏంటి? థర్డ్ టర్మ్ ఈ 16. థర్డ్ టర్మ్ అంటే ఏంటి? ఏ3. అవునా? ఏ3 ఎలా రాసుకోవచ్చు? ఏ ప్లస్ 2d రాసుకోవచ్చు లేదా? ఏ ప్లస్ 2d ఈక్వల్ టు 16. దీన్ని నేను ఈక్వేషన్ 1 అనుకుంటున్నాను. ఏ3 ఈక్వల్ టు ఏ ప్లస్ 2d ఈక్వల్ టు 16 కింద రాసుకుని ఇప్పుడు వాడు ఇచ్చినటువంటి క్లూ ఏంటి? సెవెంత్ టర్మ్ ఎక్సీడ్స్ ఫిఫ్త్ టర్మ్ అంటే సెవెంత్ టర్మ్ ఎక్సీడ్స్ ఫిఫ్త్ టర్మ్ బై 12. అంటే సెవెంత్ టర్మ్కి ఫిఫ్త్ టర్మ్కి మధ్య ఉన్నటువంటి డిఫరెన్స్ A7 మైనస్ A5 ఈక్వల్ టు ఎంత ఎక్సీడ్ అయింది? 12 అనమాట. ఇప్పుడు A7 ఎలా రాసుకోవచ్చు? ఏ ప్లస్ 6d రాసుకోవచ్చు లేదా? ఏ ప్లస్ 6d మైనస్ A5 అంటే ఏ ప్లస్ 4d ఈక్వల్ టు 12 అనమాట. సో ఏ ప్లస్ 6d బ్రాకెట్ ఓపెన్ చేస్తే మైనస్ ఏ మైనస్ ఇంటూ ప్లస్ మైనస్ 4d ఈక్వల్ టు 12. సో మైనస్ ఏ ప్లస్ ఏ క్యాన్సిల్ అయిపోతే 6d మైనస్ 4d, 6d మైనస్ 4d ఎంతది? 2d ఈక్వల్ టు 12, d ఈక్వల్ టు 6 అనమాట. సో d ఈక్వల్ టు 6 అంటే ఏంటి? కామన్ డిఫరెన్స్ వచ్చింది. ఓకే, ఈ d ఈక్వల్ టు 6 తీసుకొచ్చి ఈక్వేషన్ 1లో సబ్స్టిట్యూట్ చేయండి. ఓకే, ఈక్వేషన్ 1 ఏంటి? ఏ ప్లస్ 2d ఈక్వల్ టు 16. ఇగో ఏ ప్లస్ 2d ఈక్వల్ టు 16. d ప్లేస్లో 6 పెట్టాను అంటే ఏ ప్లస్ 2 ఇంటూ 6 ఎంత? 12. అంటే ఏ ప్లస్ 12 ఈక్వల్ టు 16 ప్లస్ 12 అటువైపు వెళ్తే మైనస్ 12 అవుతుంది. 16 మైనస్ 12 ఎంత? ఫైనల్లీ 4. అంటే ఏ వాల్యూ ఏమో 4, డి వాల్యూ ఏమో 6. ఏ వాల్యూ ఏమో 4, డి వాల్యూ ఏమో 6. ఇకనే మనం డైరెక్ట్గా ఈ సీక్వెన్స్లోకి వెళ్ళిపోవాలన్నమాట. దేర్ ఫోర్ ఏపీ ఏ ఫార్మాట్లో ఉండాలి? ఏ ప్లస్ డి, ఏ ప్లస్ 2d ఆ ఫార్మాట్లో కట్టాలి. అవునా కదా? డిటర్మైన్ ఏపీ అన్నాడు కాబట్టి ఏ ప్లస్ ఇప్పుడే కట్టాము. ఎంత వచ్చింది? 4. సెకండ్ ఏంటి? ఏ ప్లస్ డి అంటే 4 ప్లస్ 6. ఇగో డి ప్లస్ 6 ఉంది, 4 ప్లస్ 6. అండ్ అలాగే నెక్స్ట్ ఏ ప్లస్ 2d అంటే 4 ప్లస్ 2 ఇంటూ 6 అంటే 4 4 ప్లస్ 6 10 4 ప్లస్ 2 ఇంటూ 6 12 16 అంటే 4 10 16 మీరు అబ్జర్వ్ చేయండి, ఒక సీక్వెన్స్ వచ్చిందా లేదా? 4 10 16 మీరు అబ్జర్వ్ చేయండి. ఇది ఏపీయా కాదా? 10 మైనస్ 4 6, 16 మైనస్ 10 6. కామన్ డిఫరెన్స్ సరిపోయిందా లేదా? 6 అనమాట. సో ఇది మనం డిటర్మైన్ ఏపీ అనగానే ఎప్పుడూ కూడా గుర్తుపెట్టుకోవాల్సింది. డిటర్మైన్ ఏపీ అని అడిగినప్పుడు ఏ ప్లస్ డి, ఏ ప్లస్ 2d, ఏ ప్లస్ 3d ఆ ఫార్మాట్లోకి రప్పించుకోవాలి. అంటే ఏ వాల్యూ ఉండాలి, డి వాల్యూ కూడా ఉండాలన్నమాట. అది ఈ విధంగా సాల్వ్ చేసే విధానం అనమాట. ఓకే, సో నెక్స్ట్ వీడియో క్లాస్లో మనం 17 and 18 ప్రాబ్లమ్స్ కూడా ఎలా సాల్వ్ చేయాలో చూద్దాం. ఓకే, సో గుడ్ ఈవినింగ్, హ్యావ్ ఎ నైస్ డే.